నవరాత్రి 3వ రోజున చంద్రఘంటాదేవిని ఆరాధిస్తారు. శివపార్వతుల వివాహ సమయంలో ఒక రాక్షసుడు తన సైన్యంతో దాడి చేస్తే ఆ దుష్ట శక్తులను సంహరించడానికి పార్వతీదేవి ఉగ్రరూపం ధరించి తన మస్తకంపై అర్ధచంద్రాన్ని ధరించింది. ఆ రూపం వల్లే ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు. 10 చేతులతో ఆయుధాలతో సింహంపై అరుడై ఘంటానాదం చేస్తూ యుద్ధరంగంలో అడుగుపెట్టింది. ఆ నాదం వినగానే రాక్షసుల భయంతో వణికిపోయారు. అమ్మవారి ఉగ్రరూపం ముందు రాక్షసుల సైన్యం నాశనమయ్యింది. చంద్రఘంట అమ్మవారి రూపం మనకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, చెడును ఎదుర్కొనే శక్తి కలిగిస్తుందని చెబుతుంది. ఈ రోజున ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల భయం తొలగి మనసులో శాంతి, సాహసం కలుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఈరోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే ఇక్కడ అమ్మ తన పిల్లలకు అన్నం పెట్టే తల్లి అనే స్ఫూర్తిని అందిస్తుంది. ఇక్కడ ఆహారం మన జీవన శక్తికి మూలం. కాబట్టి ఈరోజు చంద్రఘంటాదేవి అమ్మవారు మనకు ధైర్యం, యుద్ధశక్తిని ఇస్తే అన్నపూర్ణాదేవి అమ్మవారు మనకి ఆహార, పోషణ, కరుణను ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇద్దరిని ఆరాధించడం వలన మన 3వ రోజు నవరాత్రి సంపూర్ణమవుతుంది. జై చంద్రఘంటా మాతాకి, జై అన్నపూర్ణ మాతాకి. సర్వే జన సుఖినో భవంతు.